హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బన్ దోశలు ఎలా చేయాలో చూద్దామండి. ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా బన్ దోశలు ఈజీగా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక కప్ అంతా బొంబాయి రవ్వని తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 2 పొటాటోస్ని తీసుకున్నానండి, మీడియం సైజు. వాటిని చిక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా నేను చిన్నవి కాకుండా మరీ అంత పెద్దవి కాకుండా మీడియం తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుందన్నమాట. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు, అలాగే ఇన్స్టెంట్గా మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఉప్మా తినాలంటే పిల్లలకు కానీ కొంతమంది పెద్దలకు కూడా ఇష్టం ఉండదు కదా అండి. అలాగా ఈ ఉప్మా రవ్వతో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా మంచిదన్నమాట. 1 స్పూన్ అంతా గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. దోశల పిండిలాగా, దోశ పిండి బ్యాటర్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు నాననివ్వాలండి పిండిని. చూసారుగా, ఇలా దోశల బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే క్యారెట్ కూడా చిన్నగా ఫైన్గా కట్ చేసుకోవాలండి. బీట్రూట్ కూడా 1 తీసుకున్నాను. క్యారెట్లు అయితే 2 తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. అలాగే బన్ దోశ కూడా చాలా రుచిగా వస్తుందండి. దీనిలోకి 1/2 స్పూన్ అంతా తినే సోడా యాడ్ చేసుకోవాలి, అంటే బేకింగ్ సోడా అన్నమాట. అలా వేస్తేనే మనకి బన్ దోశలు స్పాంజ్ లాగా ఉబ్బుతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అవి మెత్తగాను ఇంకా రుచిగా కూడా ఉంటాయండి. అలాగే హెల్దీ కూడా. మనం క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి. తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ అంతా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. బీట్రూట్ అంటే చాలామంది ఇంట్రెస్ట్గా తినరు కదా, వాళ్ళ కోసం అన్నమాట. బీట్రూట్ ఇలా వేస్తే కలర్ చేంజ్ అవుతుంది కదా, పింక్ దోశలా అనిపిస్తాయి పిల్లలకి. ఇలా బీట్రూట్ వేసేసి మనం దోశలా వేసేస్తే తినేస్తారు కంపల్సరీగా. ఇలా చిన్న కళాయి తీసుకోవాలండి. పోపు పెట్టుకునే కళాయి ఉంటుంది కదా, అలాంటి చిన్న కళాయి తీసుకుని దానిలోకి 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండి, ఆ పిండిని 2 గరిటెలా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెడితేనే మనకి బన్ దోశలు చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. ఇంటికి పాది మంచి బ్రేక్ఫాస్ట్ మనకి రెడీ అయిపోతుందండి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారా, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే లోపల క్రిస్పీగా మనకి ఫ్రై అవుతుందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని టమాటా చట్నీతో కానీ లేదా పప్పుల చట్నీతో కానీ మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా స్మూత్గా ఉన్నాయి కదా, అలాగే మంచి కలర్ఫుల్ కూడా, హెల్తీగా కూడా. నేను టమాటా చట్నీతో సర్వ్ చేశానండి. మీరు కావాలంటే పప్పుల చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.